కాట్మేయ కడతాం. పోచమ్మ గుడి, శివాలయ గుడి, రోడ్లు ఇవన్నీ చేస్తాం. బాగా ఓటేసి గెలుపుతాం. తెలియజేయమనగా సుదన్పల్లి గ్రామంలో మేము సర్పంచ్గా తిక్క శైలజ, దేవేందర్ పోటీ చేస్తున్నాం. సుదనపల్లి గ్రామ ప్రజలు అందరూ మాపై దయదలిచి అన్నలు, అక్కలు, చెల్లెలు, తల్లులు అందరూ మమ్మల్ని గెలిపించుకోవాలని మేము కోరుచున్నాం. మేము చేసిన పనులు సుధా మమ్మల్ని గుర్తించండి. మేము కొన్ని పనులు చేసినాం, ఎవరు చేయలేనటువంటి పనులు మేము చేసినాం. సుదనపల్లిలో గత పోటీ చేసిన అభ్యర్థులు, ఇంతకుముందు చేసిన వాళ్ళు సుతం, సర్పంచ్ చేసిన వాళ్ళు సుతం ఎవరు ఏం పని చేయలేదు ఊర్లో. నేను చేసిన పనులు చేసిన, రోడ్డు కొట్టిన, ఒక 10 లక్షలు పెట్టి రైతులు కూడా రోడ్డు కొట్టిన, శివాలయం గుడి కట్టించిన, గౌడ సంఘానికి కాటమయ్య గుడి, ఎల్లమ్మ తల్లి గుడి కట్టించిన దగ్గర నుండి. ఇప్పుడు జరగబోయే రోజు పనులు ముందుతాం. మేము గెలిస్తే ఫస్ట్ ఉచిత వాటర్ ప్లాంట్ పెట్టిస్తా, విలేజ్ కోసానికి బోట్ డ్రైవ్ పెట్టిస్తాను, పోచమ్మ గుడి కట్టిస్తా, బస్ స్టాప్ కట్టిస్తా, మంచి డ్రైనేజీలు కట్టిస్తాను, రోడ్ల సౌకర్యం బాగుంటుంది చేస్తాను. రైతులకు మెయిన్ ఇంపార్టెంట్, రైతులకు శివారు మీద ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, రైతులు మంచి రోడ్లు వేస్తాను శివారు మీదకి, పంట పొలాల మీదకి. నన్ను ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. సుదనపల్లి ప్రజలు దయచేసి ఈసారి మాకు అవకాశం ఇచ్చి మా భార్యను తిక్క శైలజను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. అతిగా మెజార్టీతో మమ్మల్ని గెలిపియండి. నేను ఖచ్చితంగా ఏ అధికారం లేకున్నా కానీ నేను ఇలా ఊరు కోసం స్వచ్ఛందంగా సేవ చేసిన, పనులు చేసిన, మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే నేను అనుకున్న 4 పనులు ఖచ్చితంగా నేను ఊరు కోసం, ప్రజల కోసం నేను ఖచ్చితంగా మా సేవ చేస్తాం. ప్రజల కోసం మేము ఉచిత వాటర్ అందిస్తాను, ప్లాంట్ పెట్టించి బొడ్రై కట్టిస్తాను, పోచమ్మ గుడి కట్టించి ఆ రోడ్ వేయిస్తాను. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శివారు మీదకి రోడ్లు వేయిస్తాను. ప్రతి అనుకున్నటువంటి పనులు ఊళ్ళో నేను ప్రజల నిరంతరం వెనంట ఉండి పనిచేస్తాను. ఎప్పటికీ నిరంతరం ఊళ్ళో ఉంటా కాబట్టి నేను ప్రజల కోసం పనిచేస్తాను. నన్ను ఒక్కసారి క్షమించి మమ్మల్ని పెద్ద మనసుతోని మీ దీవెనలు మాకు ఉండేటట్టుగా అతికే మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. బాలు గుర్తును గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. అతికే మెజార్టీతోని బాలు గుర్తుకు ఓటేయండి. అవ్వలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ములారా, అన్నలారా, మమ్మల్ని ఒకసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని ఒకసారి మా భార్యను గెలిపించాలని నేను పెద్ద మనసుతో కోరుకుంటున్నాను.